శంకుస్థాపన జరిగింది, నిర్మాణం కొనసాగుతుంది. 6 జిల్లా పార్టీలకు, పార్లమెంట్ పార్టీలకి ఆమోదించారు. రాబోయే రోజుల్లో 28 జిల్లాలకి జిల్లా పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసే దిశలో ఈనాడు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. 175 నియోజకవర్గాలలో కూడా పార్టీ కార్యాలయాలు ఉండాలి. పార్టీకి ఎమ్మెల్యేలు వచ్చారు, ఎమ్మెల్యేలు కార్యాలయాలు లేకుండా పోకూడదు. ఒక సొంత పార్టీ కార్యాలయంలో ఉండాలని కూడా నిర్ణయించి రాబోయే రోజుల్లో కూడా 175 కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి ఈనాడు పార్టీ ఉపక్రమిస్తుంది, ఆలోచన చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాల్సింది మనం చేస్తున్నా. కాబట్టి ఇటువంటి పటిష్టమైన పార్టీ నిర్మాణ వ్యవస్థ ఉన్నప్పుడు, ఇన్ని లక్షలాది మంది మన నాయకులు, కార్యకర్తలు ఉన్నప్పుడు మనం రాబోయే రోజుల్లో పార్టీని విజయపందాలో నడిపించడానికి మనం ప్రయత్నం చేయవలసిన అవసరం మన మీద ఉందని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. షరీఫ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే కార్యకర్తల అధినేత తీర్మానాన్ని బలపరచడానికి మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఖమ్మంపాటి శిరీష గారిని కార్యకర్త సంక్షేమం అనే అంశం మీద బలపరచడానికి వేదికకు ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. మనందరి అన్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదం నుంచి మన ప్రీతం నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీకి కార్యకర్తే వెన్నెముక అనే నినాదం ద్వారా భావితరాల ఆశాకిరణమైన శ్రీ నారా లోకేష్ అన్న గారి ఆలోచన నుండి ఉద్భవించినటువంటి కార్యకర్తల సంక్షేమమే మనకు ప్రధానం. మన పార్టీలో 1,03,86,859 మంది కార్యకర్తలు సభ్యత్వం నమోదు చేసుకున్నారు. భారతదేశంలో ఈ స్థాయిలో సభ్యత్వాలు నమోదవడం ఒక ప్రాంతీయ పార్టీకి చాలా అరుదు. అది కేవలం మన పార్టీకి మాత్రమే సొంతం. పార్టీ సభ్యత్వాలు అన్ని పార్టీలు ఇస్తుంటాయి, కానీ ఆ సభ్యుని కుటుంబ బాధ్యతలు తీసుకోవడానికి ఎల్లప్పుడూ మన పార్టీయే ముందుంటుంది అని తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను. పార్టీ సభ్యత్వం తీసుకున్న సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ సభ్యుని ఫోటోకు దండ వేసి నివాళులు అర్పించి మీకు మేమున్నామంటూ ఆ కుటుంబాన్ని నిలబెట్టేదే మన తెలుగుదేశం పార్టీ. గత 11 సంవత్సరాలలో సుమారుగా 155 కోట్ల రూపాయలను ప్రమాద బీమా కింద 6,276 మంది కార్యకర్తల కుటుంబాలకు పారదర్శకంగా అందజేయడం జరిగింది. ఈ ఒక్క సంవత్సరంలో 51 కోట్ల రూపాయలకు పైగా ప్రమాద బీమాను 1,041 కుటుంబాలకు అందజేయడం జరిగింది. బీమా మొత్తం కార్యకర్తల కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్లకు జమ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ నారా లోకేష్ అన్న గారి నుండి, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ నుండి 2 ఉత్తరాలను స్థానిక శాసనసభ్యుని ద్వారా మండల స్థాయి నాయకత్వాన్ని కలుపుకొని ఆ ఇంటి తలుపు తట్టి ఆ సభ్యులకు, కుటుంబ సభ్యులకు వాటిని అందజేసి వారిని పరామర్శించి ధైర్యం చెప్పడం జరుగుతుంది. ఇది మన లోకేష్ అన్న గారికి పసుపు కుటుంబం పట్ల ఉన్న బాధ్యతకు నిదర్శనం. మన ప్రజాప్రభుత్వం ఏర్పాటైన వెంటనే గత ప్రభుత్వంలో వివిధ రకాలుగా ఇబ్బందులకు గురైనటువంటి ప్రజల సమస్యలు తీర్చే అవసరార్థం మన స్టేట్ పార్టీ ఆఫీస్లో ప్రతిరోజు అర్జీలు స్వీకరిస్తూ తగు పరిష్కారం చూపడానికి ప్రయత్నిస్తున్నాము. గత సంవత్సర కాలంలో మన పార్టీ కేంద్ర కార్యాలయంలో సుమారుగా 13,220 అర్జీలు స్వీకరించడం జరిగింది. వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల తీవ్రతల దృష్ట్యా సంబంధిత పరిష్కారం కోసం సకాలంలోని ప్రభుత్వ సంబంధిత శాఖలకు పంపించడం జరుగుతోంది. ఇదే విధానాన్ని నియోజకవర్గ స్థాయిలో ప్రతి శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతోంది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తల పిల్లలకు నైపుణ్య శిక్షణ కల్పించి 683 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. రాబోయే రోజులలో పార్టీ ప్రధాన కార్యాలయంలోనే నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించి మరింత మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నాము. కార్యకర్తలు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా వ్యాపార రంగాల్లో కూడా రాణించి 10 మందికి ఆదర్శంగా నిలవాలనేది మన పార్టీ ఆకాంక్ష. క్యాడర్ ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడేలా ఎథికల్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ EEE విధానాన్ని మన తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. ముందుగా 6 నియోజకవర్గాల్లో కుప్పం, మంగళగిరి, బనగానపల్లి, వినుకొండ, పాలకొల్లు, గజపతి నగరంలలో పైలట్ ప్రాజెక్టు కింద ఉపాధి కల్పించే ప్రాజెక్టులకు పార్టీ శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు 37 ప్రాజెక్టులు స్థాపించి కార్యకర్తలకు రుణాలు అందజేయడం జరిగింది.
భవిష్యత్తులో ఈ ప్రాజెక్టులను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా కార్యకర్తలకు కుట్టు మిషన్లు, అల్లికలు, డైరీ ఫార్మ్స్, టీ స్టాల్స్, హోటల్స్, బిజినెస్ వంటి రంగాల్లో వారికి పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. కేంద్ర ప్రాయోజిత పథకాలైన పిఎంఈజీపీ, ముద్ర, పిఎంఏజేఏ వంటి పథకాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించి వాటి ప్రయోజనాలను వివరించడం జరుగుతుంది. ఈ రుణాలు పొందేందుకు వీలుగా డాక్యుమెంటేషన్ ప్రక్రియలో కార్యకర్తలకు పూర్తి సహాయం అందించడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న నూతన పారిశ్రామికవేత్తలకు పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసి ప్రస్తుతం 3 లక్షలుగా ఉన్న సగటు కుటుంబ ఆదాయాన్ని 2047 నాటికి 54 లక్షలు చేయాలనే లక్ష్యంతో మన పసుపు కుటుంబ పెద్ద అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు.